అనగనగా ఒక అడవిలో ఉండే చిన్న చీమ చాలా వేగంగా పరిగెడుతోంది. దాన్ని ఒక కుందేలు ఆపి, చీమ చీమ, ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగింది. ఒక పెద్ద జీవిని చూశాను. అది నాకన్నా చాలా పెద్దది. నన్ను తినేస్తుందేమో అని భయంతో పారిపోతున్నాను అంది. అమ్మో! అంత పెద్దదా? దానివల్ల నా ప్రాణాలకు కూడా ప్రమాదమేమో అనుకుంటూ చీమతో పాటు కుందేలు కూడా పరుగు మొదలుపెట్టింది. వీటిని చూసిన ఓ జింక ఎందుకలా పరిగెడుతున్నారు అని ప్రశ్నించింది. విషయం చెప్పింది చీమ. అవునవును అంటూ కుందేలు కూడా వంత పాడింది. దాంతో భయపడ్డ జింక కూడా పరుగు మొదలుపెట్టింది. వీటిని చూసిన ఓ గుర్రం విషయం ఏంటి అని అడిగింది. ఆయాసపడుతూనే చెప్పి చీమ, కుందేలు, జింక మళ్ళీ పరుగులు పెట్టాయి. అమ్మో! ఆ పెద్ద జీవితో నాకు కూడా ప్రమాదం అనుకుంటా అని గుర్రం కూడా పరుగందుకుంది. ఇలా చాలా జంతువులు వీటితో పాటు పరిగెత్తడం మొదలుపెట్టాయి. ఆఖరుకు ఈ జీవులు ఓ ఏనుగు కంట పడ్డాయి. ఎందుకలా పరుగు పెడుతున్నారు అని అది వాటిని అడిగింది. అన్ని జంతువులు చీమ వైపే చూపించాయి. మొదట కుందేలుగు చెప్పిన మాటే ఏనుగుకి చెప్పింది చీమ. దాంతో అది కూడా మిగతా జంతువుల్లా పరిగెత్తడం ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళగానే, అవును, అసలు ఇంతకీ నువ్వు ఏ జంతువుని చూసావు అని చీమ అడిగింది. అది పెద్ద కండు చీమ. నన్ను చంపి తినేస్తుందా అన్నట్లుగా నా వైపే వేగంగా వచ్చేస్తుంది. అందుకే భయమేసి ఇలా పరిగెత్తడం ప్రారంభించాను అంది. అంతే, అక్కడున్న కుందేలు, జింక, ఏనుగు, ఇతర జంతువులు చీమని కోపంగా చూశాయి. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? గండు చీమ ఎక్కడైనా మమ్మల్ని తింటుందా? అనవసరంగా భయపడ్డాం అన్నాయి. అది నన్ను తింటుందేమో అన్నాను, కానీ మిమ్మల్ని తింటుందని నేను ఎక్కడైనా చెప్పానా? మీరే నాతో పాటు పరిగెత్తారు అంది చీమ. అవును, నిజమేగా అనుకున్నాయి. అక్కడున్న జంతువులన్నీ అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా తెలివి తక్కువగా పరిగెత్తినందుకు సిగ్గుపడ్డాయి. తర్వాత కాసేపటికి నవ్వుకున్నాయి. చీమ మాత్రం మళ్ళీ పరుగందుకుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.